లేఖ రాయువారు సచ్చిదానంద పరమహంస. స్థలం అజ్ఞాతం, సుమారు బద్రీనాథ్ చుట్టుప్రక్కల. లేఖ పొందువారు డాక్టర్ నారాయణ దత్త శ్రీమాలి. వివరం: శ్రీమాలివారు పరమపూజ్య గురుదేవులకు రాసిన ఉత్తరం. ఇందులో సాధనకు సంబంధించిన ఆంతరంగిక విషయాలు, అనుభూతులు వివరిస్తూ మార్గదర్శనం చేయమని కోరగా పూజ్యశ్రీ స్వామీజీ దానికి ప్రత్యుత్తరం ఈ విధంగా ఇచ్చారు. విషయం: సాధనా జ్ఞానం. ఓం తత్సత్. ఆశీర్వాదకులు శ్రీ సచ్చిదానంద పరమహంస చిరాయు పరమశుభాశిషాం రాశయస్ సంతు. బాబా, మీకు శుభం జరగడం కోసం శుభంకరుని సమీపంలో ప్రార్థన చేస్తాను. ఆ శుభంకరుడు మీకు శుభము కలిగించుగాక. ఇదే నాకు ఇష్టం. వత్సా, నీ ఉత్తరం చూచాక నాకు అంతా అవగతమైంది. వత్సా, నీవు బయట చూడాలనుకున్నది నీ లోపల చూడు. ఎందుకనగా లోపలి వెలుగు బాహ్యాకాశాన్ని, వెన్నెలలను ప్రకాశింపచేస్తుంది. సాధారణంగా మనిషి తన లోపలి కోరికలను బాహ్య ప్రపంచంలో చూస్తారు. అప్పుడు ఆ ఆలోచన ఘనీభూతమై తన మెదడును, హృదయాన్ని విభ్రాంతం చేస్తుంది. నీవు సూక్ష్మ దృష్టితో చూసినట్టయిన ఈ ప్రకృతి అంతా నిత్యలీలంగా కనిపిస్తుంది. నీ మనోశక్తి ద్వారానే బాహ్య ప్రకృతి యొక్క మూలాలను చూడగలవు. మనస్సులో ప్రకాశం మరియు పవిత్రతల యొక్క సూక్ష్మమైన బిందువు ఉంటుంది. ఆ బిందువు జగశ్శక్తి యొక్క వెలుతురుతో కలిసి మనస్సును శుద్ధి చేసి హృదయాన్ని, చిత్తాన్ని పరిష్కృతపరుస్తుంది. సర్వవ్యాపక శక్తిని మన మనస్సులో స్థాపించినట్టయితే అప్పుడు లోపలి వెలుగును బయటి వెలుగుతో కలపగలుగుతాం. అప్పుడు మహాశక్తి ఉద్భవిస్తుంది. మానసిక పవిత్రత వలననే మహామాయ యొక్క విశుద్ధ భావన గురించి ఆలోచించగలం. అందుకొరకు ఏ జ్ఞానం ఉదయిస్తుందో అది అఖండ ప్రకాశంగా, ఉజ్వలమైన తేజస్సుగా చెప్పబడుతుంది. ఈ ఉజ్వల తేజస్సు వలననే మనస్సు యొక్క పాప, తాప, జ్వాల, నియంత్రణ, వేదన, ఆ శక్తి మొదలైనవి తిరోహితమవుతాయి. ఆ తరువాతనే చిత్తశుద్ధి మరియు స్వచ్ఛత పొందగలము. అలా అవడం వలననే చిత్తంలో బొటనవ్రేలు ప్రమాణంలో జగశ్శక్తి ఉదయిస్తుంది. అదే వెలుతురు మన జీవితంలో పైకి ఎదగడానికి ఉపయోగపడుతుంది. దానివలన మనిషి బాహ్యమైన స్థూల జగత్తు నుండి విడిపడి సూక్ష్మ జగత్తులోకి ప్రవేశించే అధికారాన్ని పొందుతాడు. సైన్స్, విజ్ఞానం వల్ల స్థూల ఉపాసన జరుగుతుంది. ఎంతవరకు సూక్ష్మ చింతన జరగదో అంతవరకు మన పని అంతా నిష్ప్రయోజనమవుతుంది. ఎందుకంటే విజ్ఞానం ద్వారా జరిగిన ఉపాసన స్థూలమైనది. సూక్ష్మ ఉపాసన చిత్తవృత్తులను నిరోధించడం వలననే సాధ్యపడుతుంది. దానికి కలుషితమైన, విచారకరమైన చిత్తాన్ని వదిలి నిర్మల చిత్తాన్న అవధారణ చేయాలి. మహాశూన్యంలో మహాశక్తి యొక్క ప్రకాశం సంచరించినప్పుడు నిర్మల చిత్తుడు మాత్రమే ఆ ప్రకాశాన్ని, ఆ వెలుగుల రహస్యాన్ని తెలుసుకోగలుగుతాడు. ఎందుకంటే ఇలాంటి రహస్యాన్ని తెలుసుకునే భాష లిపిలేనిది. విశ్వాంతరాళాలలోనున్న శక్తి యొక్క మూలంలో ఈ శక్తి మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. అది మధ్యాంతములు కలది. విషయాశక్తిలో ఈ శక్తి పనిచేస్తుంది. దాని శక్తి సంకుచితమైనప్పటికీ ఈ విశ్వం సంకీర్ణమవుతుంది. ఇంకా మెల్లమెల్లగా అసురీ శక్తులు ఉదయిస్తాయి. జీవితంలో పరిపూర్ణత పొందడానికి ఈ అసురీ శక్తులను త్యాగం చేయవలెను. ఈ పరబ్రహ్మమయీ శక్తి విశ్వాన్ని అనేక రకాలుగా ఆటలాడిస్తుంది.
ఇదే సుఖదుఖాలు, లాభనష్టాలు, ఆశ నిరాశాలు, తండ్రి కొడుకులు, అన్నా చెల్లెళ్ళు, రాజసేవకులు మొదలైన వాటితో ఆటలు ఆడుతుంది. దీనిని అర్థం చేసుకోవడం అంత సులభమేమీ కాదు. భ్రమ వలన మనం దీనిని అర్థం చేసుకోలేము. దీన్నే విశ్లేషించుకుని మనని మనం తెలివైన వాళ్లమనుకుంటాం. కాని ఇలాంటి ఆలోచన బుద్ధిహీనతను సూచిస్తుంది. ఎందుకంటే జీవం, ఆత్మ, సూక్ష్మరూపం, స్థూలరూపం ఇవన్నీ ఆ మహాశక్తి లీలలు. ఎంతవరకు ఆ లీలలను తెలుసుకోలేమో అంతవరకు నీ మనస్సు ఉద్విగ్నతకు, విభ్రమకు లోనవుతుంది. కుమారునికి శిష్యునికి ఎలాంటి తేడా ఉండదు. గృహస్థాశ్రమంలో తల్లి తన కొడుకును ఎలా వాత్సల్యంతో చూస్తుందో శిష్యుడిని కూడా అలానే చూస్తుంది. మాతా జగజ్జనని ఓ విశిష్ట ఉద్దేశ్యంతో నిన్ను యోగశక్తి ద్వారా సృజించింది. ఆ తల్లి శక్తిలో నేను ఒక కణాన్ని. ఆమె కనుసన్నలలోనే ఇప్పుడు అవుతున్నది, ఇంతకు ముందు ఆగిపోయినది, అన్నీ నడుస్తున్నాయి. నీ పుట్టుక సామాన్యుడిగా పుట్టి సమసిపోవడానికి కాదు, ఓ విశిష్ట ఉద్దేశ్యంతో జరిగింది. నీవు నా దగ్గరకు రావడం, నేను నా దగ్గర చేర్చుకోవడం, ఆ లీలా విహారిణి యొక్క లీలలే ఇవన్నీ. సూక్ష్మరూపంలో నీవు కూడా ఆ ప్రకాశశక్తిలోని ఒక కణానివే. ఆ ప్రకాశంలోనే నేను కూడా పుట్టాను. కాని నిన్ను నా వైపు తీసుకుని రావడం, ఓ విశేష శక్తి ద్వారా నిన్ను తయారు చేయడం ఓ విశిష్ట ఉద్దేశ్యంతో జరిగింది. ఎలా అయితే కుమ్మరివాడు మట్టి ముద్దను కొట్టి కొట్టి ఓ ఆకారంలో తయారు చేస్తాడో అలా. అంటే ఆ కుమ్మరివానికి ఒక ఉద్దేశ్యం ఉంటుంది. దాని ప్రకారంగానే ఆ మట్టి ముద్ద ఆయన చేతిలో పడి రూపుదిద్దుకుంటుంది. నీవు నా వద్దకు రావడం, నేను నిన్ను చెక్కి చెక్కి ఓ రూపాన్ని తయారు చేయడం, ఇవన్నీ ఓ ఉద్దేశ్యంతో కూడిన పనులు. ఆ ఉద్దేశ్యం ఆ శక్తికి మాత్రమే తెలుసు. నేను ఆమె ఆజ్ఞలను పాలిస్తున్నాను. అందుకే నాకు నీ మీద ఓ బాధ్యత ఉన్నట్లు తలుస్తాను. నీవు నీ లక్ష్యాన్ని చేరే వరకు నేను శాంతించను. నాకు మోహం లేదు, వాత్సల్యం మాత్రం ఉంది. ఎందుకంటే నేను నిన్ను ఆ భావనతోనే సాకాను. ఎలానంటే అప్పుడే పుట్టిన బిడ్డను తల్లి సాకినట్లన్నమాట. నాతో ఉన్న నీవు ఎంతో అవసరానికి మించి కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే నిన్ను నేను మలిచేటప్పుడు ఎలాంటి లోటు ఉండకూడదు కదా. నీ లేఖ ద్వారా తెలిసినది ఏమిటంటే అది మోహం. నువ్వు సూక్ష్మతలోకి ప్రవేశించినప్పుడు అక్కడ భార్య, కొడుకు, అమ్మ, నాన్న, గురువు, శిష్యుడు ఏమీ ఉండవు. అన్నీ ఆ రూపంలోని విభిన్న కోణాలే. వాటికి వేరువేరు అస్తిత్వాలున్నా అవి లేనట్లే. అవి వేర్వేరుగా కనిపించినా ఒకటేనన్నమాట. ఎందుకంటే ఇవన్నీ ఆద్యమాత యొక్క జ్యోతిర్బిందువు నుండి పుట్టినవే. నీవు నా దగ్గరకు రావడం, నాతో గడపడం, ఇది నీ మోహమే. ఇది ఆమె ప్రకాశము. శరీర వికాసముల యొక్క కలయిక వల్ల పుడుతుంది మోహం. ఎంతవరకు ఈ మోహ పాశాలలో చిక్కుకుని ఉంటామో అంతవరకు శరీరం నుండి మనస్సును వేరు చేయలేము. ఆ జగజ్జనని ఒడిలో ఉండి కూడా మోహపాశాలనే శత్రువులకు ఆకర్షితమవుతాము. దానివలన మనోవేదన కలుగుతుంది. కాని కుమారా, ఇలా చింతిస్తూ కూర్చుంటే జీవితపు విలువైన క్షణాలను, వాటి విలువను తెలుసుకోలేవు. మన ప్రతిక్షణం ఆ అమ్మ ప్రకాశమే. అలాంటి మధుర క్షణాలను శత్రువుల కోసం వెచ్చించడం పతన కారణమవుతుంది. నిన్ను నిరాశ పొందమని కాదు. ఎప్పుడు మనం ఈ దేహంలో ఉన్నామో ఈ దేహం శత్రువులను అప్పుడప్పుడు ఎదుర్కోవలసి వస్తుంది.
అప్పుడు మోహం పెరుగుతుంది. నేను నువ్వు వేరువేరు కాదు, నీవు శిష్యుని రూపంలోనున్న నేనే. నీ ప్రతి పని నా ఉద్దేశాలను పూర్తి చేస్తూ ఉంటాయి. లీలా విహారిణి అయిన అమ్మ పనిలో ఆటంకాలు కలిగించే నేను నాకు నేనుగా బోధపరుచుకుంటూ ఉంటాను. నీ జీవనం గృహస్థుగా ఉంటూనే సన్యాస జీవనం కావాలని. పూర్వజన్మలో నీవు దీనిని అంగీకరించి ఉన్నావు. నేను నిన్ను శిష్యునిగా తయారు చేశాను. ఆరంభం నుండి అంతం వరకు నీ సన్యాస జీవనం గడిచింది. ఈ వైరాగ్య జీవనం ఏకాంతంతో కూడినది. కాని నేటి అవసరం సమాజ కళ్యాణం. మా ఆద్యశక్తికి భౌతిక శక్తులకు మధ్య స్థూలంగా సంఘర్షణ మొదలై పాపం, క్రోధం, కపటం, మోసం, అసంతోషం, అసంతృప్తి మొదలైన రాక్షస శక్తులు వ్యాపిస్తున్నాయి. మరియు మెల్లమెల్లగా ఈ భూమి మీద రాక్షస శక్తులు ప్రబలమవుతున్నాయి. అలాంటప్పుడు ఏకాంతంలో ఉంటే జీవన ఉద్దేశ్యం నెరవేరదు కదా. ఇలాంటప్పుడు ఈ స్థూల మార్గంలో నడిచే మనిషికి సరియైన మార్గం చూపించాలి కదా. మరియు ఆ ఆద్యశక్తిని మరలా స్థాపించాలి. దానివలన భూమి మీద దయ, కరుణ, ప్రేమ, స్నేహం మొదలైన దైవీ శక్తుల వర్షం కురవాలి. నీ మీద నలుగు వైపుల నుండి అసురీ శక్తులు ఎలా దాడి చేస్తున్నాయో అది నాకు తెలుసు. కాని నీవు నీ కర్తవ్యాన్ని మరచిపోకు. ఇన్ని చిక్కులలో ఉన్నా నిన్ను నీవు ముక్తునిగా, నిర్మలునిగా ఉండు. మోహాది భావాలలో ఉన్నా నిన్ను నువ్వు తటస్థంగా ఉంచుకో. అదే నీ సన్యాస జీవనానికి గీటురాయి. గృహస్థాశ్రమంలో సన్యాసం గడపటం అతి కష్టమైన పని. ఆ పనిలో నీవు నిగ్గు తేలుతావని నా విశ్వాసం. వత్సా, నీవు నీ ఉత్తరంలో చంచల మనస్సు గురించి రాశావు. నీ మనస్సు, చిత్తం గృహాన్ని వదిలి నా దగ్గరకు రావాలని చూస్తోంది అని రాశావు. కాని నువ్విది మరచిపోకు. నిన్ను ఈ కష్టాలపైకి నెట్టడానికి ఓ విశిష్ట ఉద్దేశ్యముంది. ఎప్పటివరకు ఆ అభీష్ట సిద్ధి కలగదో అంతవరకు ఆ శూలాల వంటి కష్టాలను అనుభవించవలసిందే. ఆ అమ్మ ఆనందదాయకమైన ఆటలో ఒకటి గృహజీవితం. నీవు నీ గృహస్థ జీవితాన్ని అలానే చూడు. మూలాలలోకి పోయి చూస్తే నీకు ఎలాంటి భేదభావము కనిపించదు. అక్కడ భార్య, పిల్లలు, తల్లి మొదలైన బంధనాలుండవు. సర్వాత్మక భావం గోచరిస్తుంది. ఏకాత్మకత ఉదయించి దాని ద్వారానే గృహస్థ జీవితాన్ని చూడవలసి వస్తుంది. అందుకు నీకు అప్పచెప్పిన పని విశ్వవిద్యార్థులను విజ్ఞానవంతులుగా చేయడం, ప్రజల మనస్సులో ఈ భావన పెంపొందించడం. అది సూక్ష్మత్వాన్ని వ్యాప్తి చేయాలి. స్థూల జగత్తులో నిమగ్నులైన వారిని సూక్ష్మ జగత్తు వైపు పయనింపచేయాలి. ఇది మంత్రాలతోనే సాధ్యం. జ్యోతిషం, తంత్రం మొదలైనవి దీని అంగాలు. అందుచేత ఇలాంటి విద్యలన్నింటినీ రాత ద్వారా, బాబావారి ద్వారా, ఆలోచనల ద్వారా, భావనల ద్వారా వ్యక్తపరచవలసి ఉంది. లుప్తమైపోతూ ఉన్న విద్యలు పునరుద్ధరించవలసి ఉంది. అలా పునరుద్ధరించి భూమి మీద అలాంటి విద్యలు లోపించాయి అనిపించకుండా చేయాలి. ఇది సన్యాసులు సన్యాసాశ్రమంలో ఉంటూ సాధ్యం కాదు. ఇది గృహస్థులుగా నున్నవారు చేయవలసిన పని. అందుకై నిన్ను గృహస్థుగా అంగీకరించవలసి వచ్చింది. ఈ విద్యలన్నింటినీ వ్యాపింపచేయగల దృఢ సంకల్పము, దీక్షతో ఉండగలవు.
బాబా, నిరాశ పొందవలసిన అవసరం లేదు. మన ఇరువురి స్థూల దేహాలు కలిసి మాటలాడుకోనంత మాత్రాన నిరాశ పడవలసినదేమున్నది? నీవు నన్ను చూడటం లేదా? నాతో మాట్లాడటం లేదా? జీవనం ఆత్మల సంబంధం లేదా? రోజూ ఇవన్నీ జరుగుతున్నా ఉద్విగ్నత ఎందుకు? నీకు అప్పగించిన పనిని క్షణకాలం కూడా నష్టపోకుండా చేస్తూనే ఉండు. ఎప్పుడు నీ పని పూర్తి అయినట్లు నేను గ్రహిస్తానో అప్పుడు నిన్ను నా దగ్గరకు రప్పించుకుంటాను. నీవు చిత్త విభ్రమలోనున్నావు. అమ్మ యోగమాయ యొక్క ప్రకాశ కణాలను వేరువేరుగా చూస్తున్నావు. నీ భార్య కూడా ఆ అమ్మ యొక్క ప్రకాశ కణంలో ఓ కణం. ఆద్యాశక్తి రూపంలో యోగమాయ యొక్క ఒక రూపం. అందువలన సన్యాస జీవనాన్ని ప్రేరేపించిన శక్తి యోగమాయా శక్తియే. ఒక్క ఆ లీలా విహారిణి వలననే అన్నీ సాధ్యమవుతాయి. నీ జీవనం సన్యాసం కోసమే అని ఆమె అభిప్రాయం. అమ్మ భ్రూమధ్యంలోనున్న విలాస శక్తియే నీ భార్య ద్వారా పలికించింది. నేను నిన్ను మరలా ఆ వెలుతురు దగ్గరకు పంపించే ప్రయత్నం చేశాను. ఏ ప్రకాశం నుండి విడిపోయి నా దగ్గరకు వచ్చావో ఆ ప్రకాశం దగ్గరకే నిన్ను పంపించాను. అక్కడనే ఇది నీ యోగశక్తికి, యోగాభ్యాసానికి గీటురాయి. కుండలోని నీటి అస్తిత్వం వేరుగా ఉన్నప్పటికీ ఆ కుండ పగలగానే నీరు అఖండ ప్రకృతిలో విలీనమైపోతుంది. అలానే నీ అస్తిత్వం వేరైనా అది నా అస్తిత్వంలోని భాగమే. అందువలన నీవు భార్యను భార్యగా ఉన్న ఆద్యాశక్తి యొక్క కణరూపంగా భావించు. నీ ఇల్లుగా గాక ఆ లీలా విహారిణి యొక్క క్రీడాస్థలం, దానినే గృహస్థాశ్రమం అంటారు. నాకు అది ఒక తీయని కల, ఒక అనుకూలమైన ఆశ్చర్యకరమైన అమ్మ జగదంబ యొక్క ఓ నిర్లిప్త ప్రకాశ బిందువు. నీవు నీ ప్రయత్నాలను తల్లీనంగా చేయి. గృహస్థునిగా నీ వద్ద తక్కువ సమయం మాత్రమే ఉంది. దీనికి కారణం, ముందు నువ్వు ఎన్నో సంవత్సరాల సన్యాసంలో ఉన్నావు. ఈ జీవితం కూడా సన్యాసంతో సమానమైనదే, కాని బాహ్యరూపం గృహస్థ రూపం. అందుకు నువ్విక్కడ నీళ్లలో ఉన్న కలువపత్రంలా ఉండాలి. నీ జీవితపు ప్రతిక్షణం నీ పని యొక్క పూర్ణతలోనే ఉంది. అందుకు ఆకలి దప్పులు, నిద్ర మొదలైన వాటికి నీ జీవితంలో తావులేదు. నీ ప్రతిక్షణం పనిలోనే నిమగ్నం కావాలి. అది నిన్ను ఏ పని కోసం పంపడం జరిగిందో ఆ పని కోసం పరిశ్రమించాలి. అనంతరం యథావిధిగా బాబా దగ్గరకు వచ్చిపోవచ్చును. నీ మనస్సును ఊర్ధ్వగామిగా చేయాలని కోరుకుంటున్నాను. నీవు నిత్యం జగజ్జననిని చింతిస్తూ ఆమె కార్యాలను పూర్తి చేయాలి. ఎలా అయితే శిశువు మాతృగర్భంలో అమృత నాడీరసము ద్వారా పోషింపబడతాడో, అలానే నీవు ఈ జీవనం అమ్మ చింతనా రసం ద్వారా వృద్ధి పొందాలి. ఆ వృద్ధి ద్వారా చైతన్య శక్తి యొక్క అస్తిత్వం స్వయంగా ప్రకాశవంతమైన ఉంటుంది. నీవు అమ్మని తప్ప వేరొకరి ధ్యాస చేయవద్దు. ఇతర మానవుల ముందు దీనత్వమును చూపవలదు. ఎలాంటి వస్తువులను కోరనివాడు ధన్యుడు. నేను నీలో ఈ గుణాలన్నింటినీ సృజించాను. ఇంకా నాకు నా మీద ఎంత నమ్మకమో నీ మీద కూడా అంతే నమ్మకం. ముఖ్యంగా నీ కర్తవ్యం ఏమిటంటే, ఇలాంటి సూక్ష్మ గుణములు కల యువత యువకులను ఎన్నుకోవడం. ఎలా అంటే, ఎవరిలోనైతే ఆద్యశక్తి అయిన అమ్మ విస్ఫులింగాలు గోచరిస్తాయో వారిని, అలాంటి వారిని ఇలాంటి పనులకు వినియోగించాలి. శ్రమించగలిగి, సర్వాత్మ భావన కలిగి,
సమర్పణా భావమనే పరీక్షలో నెగ్గిన వారిని ఎన్నుకోవాలి, శిష్యులుగా స్వీకరించాలి. ఇందులో స్త్రీ పురుష భేదం లేదు. వారెవరైనా నీకు శిష్యులే. వారిని ఊర్ధ్వగాములుగా చేయవలసిన పని నీది. నీకు అప్పగించిన దైవకార్యంలో వారిని నిష్ణాతులుగా చెయ్యాలి. దానివలన ఆ శక్తులు పొందినవారు ఈ మానవీయతా భావాలను ముందు తరాల కోసం తీసుకుని వెళ్ళగలగాలి. మానవతా మార్గదర్శకులు కావాలివారు. సమయం చాలా తక్కువ. ఇది నడుస్తూ ఉంటుంది. అది గతిశీలమైన అస్తిత్వం వైపు నడిపిస్తుంది. అందుకు తీవ్రమైన కృషి అవసరం. కఠోర పరిశ్రమ వైపు వారిని నడిపించాలి. మానసిక సుఖం, శరీర సుఖాల కోసం ఆలోచించక కఠోర పరిశ్రమ వైపు నిన్ను నీవు మరల్చుకో. నీ జీవితంలో స్వార్థం ఎంత వదులుకుంటావో, నిర్మముడవు అవుతావో అంత ఎక్కువ సాఫల్యాన్ని పొందుతావు. నీ పట్ల నాకు అపారమైన స్నేహం ఉంది. నిన్ను ఎక్కువ పరీక్షలకు గురిచేశాను. ఇది ఆలోచిస్తే నా కల సాకారం కాబోతుందని ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. ఈ లోకంలో రాక్షస గుణాలను పోగొట్టి దైవీ గుణాలను పెంపొందించడం, స్థూల జ్ఞానం కన్నా సూక్ష్మ జ్ఞానాన్ని అందించడం, మంత్రతంత్ర యంత్ర జ్యోతిష కర్మకాండ జ్ఞాన వైరాగ్య యోగ సాధన మొదలైన దేవ విద్యలను వికసింపచేయడం నా లక్ష్యం. నీవా కలను సాకారం చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉన్నది. ఆనందం నీకోసం ఆశీర్వాదంగా మారుతుంది. నిన్ను నా దగ్గరకు తొందరలోనే పిలుస్తాను. ఆ తరువాత ఈ సిద్ధాశ్రమాన్ని నువ్వే చూసుకోవాలి. దానికి ముందు నీకు అప్పగించిన పనులన్నీ పూర్తవాలి. నీమీద నాకు అపారమైన నమ్మకం ఉంది. నీవు ఎలా పని చేస్తున్నావో, వ్యతిరేక వాతావరణంలో కూడా నిన్ను నీవు ఎలా నిలదొక్కుంటున్నావో, ఈ కృత్రిమ చక్రంలో ఎలా నిలదొక్కున్నావో దానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. నీ సంకల్పశక్తి మీద నమ్మకము ఉంది. కోడలికి ఆద్యాశక్తి రూపంలో నమస్కరిస్తూ నీ గురించి మంగళమయ ఆశీర్వాదాలతో సచ్చిదానంద పరమహంస. నారాయణోత్వం నిఖిలేశ్వరోత్వం మాతా పితా గురు ఆత్మా త్వమేవం బ్రహ్మాత్వం విష్ణురుద్రాత్వమేవం సిద్ధాశ్రమోత్వం గురువం ప్రణమ్యం త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవా. త్వదీయం వస్తు నిఖిలం తుభ్యమేవం సమర్పయేత్. జై గురుదేవ్. పరమపూజ్య గురుదేవ్ योगीराज स्वामी निखिलेश्वरानंद जी महाराजरा
ಪವಿತ್ರತಮ ದಿವ್ಯ ಚರಣಾರವಿಂದಗಳಲ್ಲಿ ಸಪ್ರೇಮಪೂರ್ವಕ ಸಮರ್ಪಣೆ. ಈ ಪಾವಾನುವಾದ ಅತ್ಯಂತ ಕೃತಜ್ಞತಾಪೂರ್ವಕವಾಗಿ ಗುರೂಜಿ ನಿಖಿಲ್ ಸಚ್ಚಿದಾನಂದ. ಜೈ ಗುರುದೇವ್. ಪರಮಪೂಜ್ಯ ಗುರುದೇವ್ ನಿಖಿಲೇಶ್ವರಾನಂದರ ಆಂಧ್ರದ ಶಿಷ್ಯರು ಹಾಗೂ ತೆಲುಗು ಭಾಷೆ ಬಲ್ಲಂತಹ ಎಲ್ಲ ಸಾಧಕರು ಗುರುಬಾಯಿಗಳಿಗೂ ಹೃತ್ಪೂರ್ವಕ ವಂದನೆಗಳು. ಪರಮಪೂಜ್ಯ ಗುರುದೇವರ ದಿವ್ಯ ಸಂದೇಶವನ್ನು ತೆಲುಗು ಭಾಷೆಯಲ್ಲಿ ನೀಡಲು ಕನ್ನಡಿಗನಾದ ನಾನು ಮಾಡುತ್ತಿರುವ ಈ ಕಿರು ಪ್ರಯತ್ನಕ್ಕೆ ಸಮ್ಮತಿ ಹಾಗೂ ಸಹಕಾರ ನೀಡಿ ಪ್ರೋತ್ಸಾಹಿಸುತ್ತಿರುವ ಪರಮಪೂಜ್ಯ ಗುರುದೇವರ ಅಚ್ಚುಮೆಚ್ಚಿನ ಶಿಷ್ಯರಾದ ಬ್ರಹ್ಮರ್ಷಿ ಪೂಜ್ಯ ಶ್ರೀ ಅನಿಲ್ ಕುಮಾರ್ ಜೋಶಿಜಿಯವರಿಗೆ ಹೃತ್ಪೂರ್ವಕ ಅನಂತಾನಂತ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಿದ್ದೇನೆ. ಪೂಜ್ಯ ಶ್ರೀ ಗುರೂಜಿ ಅನಿಲ್ ಜೋಶಿಜಿಯವರ ಆಪ್ತ ಶಿಷ್ಯರಾದ ವೆಂಕಟರಮಣ ಮೂರ್ತಿಜಿಯವರ ಸ್ನೇಹಪೂರ್ವಕ ಸಹಕಾರ ಮತ್ತು ಪ್ರೋತ್ಸಾಹಕ್ಕೆ ನಾನು ಚಿರಋಣಿಯಾಗಿದ್ದೇನೆ. ಪರಮಪೂಜ್ಯ ಗುರುದೇವರ ದಿವ್ಯ ಸಂದೇಶದಿಂದ ಪ್ರತಿಯೊಬ್ಬರ ಹೃದಯದಲ್ಲಿಯೂ ಜ್ಞಾನಜ್ಯೋತಿ ಬೆಳಗುವಂತಾಗಲಿ. ಸದ್ಗುರುದೇವರ ಅನನ್ಯ ಕೃಪಾ ಕಟಾಕ್ಷಕ್ಕೆ ಪ್ರತಿಯೊಬ್ಬರೂ ಪಾತ್ರರಾಗಲಿ ಎಂಬ ಹೃತ್ಪೂರ್ವಕ ಪ್ರಾರ್ಥನೆಯೊಂದಿಗೆ ಗುರೂಜಿ ನಿಖಿಲ್ ಸಚ್ಚಿದಾನಂದ.